గ్రంథారాధన ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు గ్రంథం యొక్క సమర్పణ అన్ని కార్యక్రమాలు జరిగాయి. నెక్స్ట్ డే 30 తారీఖు నాడు దీపారాధన కార్యక్రమం. వేల సంఖ్యలో వచ్చినటువంటి అర్జుల విషయంలో దీపాలు వెలిగించారు. వారి వారి కోరికలు కోరుకున్నాయి, సిద్ధించినాయి. వాళ్ళు వస్తారు, దీపారాధన కార్యక్రమం చేస్తున్నారు. 31 తారీఖు నాడు సమాప్తారాధన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హవాలి భజన కార్యక్రమం. కులమతాలకు అతీతంగా శ్రీ సద్గురు గరీబ్ నవాజ్ చిష్తి గారి యొక్క వారి సూఫీయిజం ఆధారంగా ప్రతి మానవుడు ఒకడు, దైవం అనేటువంటిది ఒకటి, మానవత్వంలో వదిలి దైవ సన్నిధానంలో నడిచి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడిచి మన జన్మను ఎట్లా మనం పరిపూర్ణం చేసుకోగలుగుతామో ఆ విషయాన్ని చెప్పడానికి